గుంజీళ్లు తీసింది చాలు. అవతల బస్సు వెళ్ళిపోయింది. 5 కిలోమీటర్లు నడవాలండి. అయ్యయ్యో, బస్సు వెళ్ళిపోయిందా? మన వదిలేసి ఎలా వెళ్ళాడండి? వాడు మాత్రం ఎంతసేపు ఆగుతాడండి? మీరు ఇలా కనపడరాయికల్లా మొక్కుతూ ఉంటే. దేవుడి గురించి అలాంటి మాటలు మాట్లాడకండి. అసలు ఆయన లేకపోతే మనం లేవండి. అంతదాకా ఎందుకు? ఏ పరిచయం లేని మనిద్దరం ఒకే రోజు ఒకే బర్త్ లో జర్నీ చేయటం, ఒక రోజంతా ఇలా కలిసి ఉండటం, మంచి ఫ్రెండ్స్ అవటం అన్నీ ఆయనే డిసైడ్ చేస్తాడు. కాసేపు మీరే కరెక్ట్ అనుకుందాం. ఒక్క నిమిషమైనా దేవుడికి రెస్ట్ ఇవ్వరండి? అయినా 24 గంటలు దేవుడిని విసిగించేంత కోరికలు మీ అమ్మాయిలకి ఏముంటాయండి? ఏముంటాయంటే చాలా చాలా కోరికలుంటాయండి. అమ్మాయి మనసంటే తీయని ఆశలు మోసే పల్లకి, పైకెప్పుడు కనపడదు పై పై చూసే ఏ కళ్ళకి. కనిపించే అందాలన్నీ నా కోసమే, అనిపించే చిలిపి వయసులో వేల కోరికలు పూలైపోయవా. పెదవులతో పలికేదొకటి, ఎదపరిచి తెలిపేదొకటి, ఎవరికి చెప్పని కోరికలుండవా. కోరకనే దొరికేదొకటి, కోరినతో తీరేదొకటి, తీరనివి ఎప్పుడు కోరికలే కదా. నా మనసే తెలిసి ఎవ్వరు నా వాడుగా రావాలని లోలో కోరిక, కోరికే లేని జీవితం వృధా. అమ్మాయి మనసంటే తీయని ఆశలు మోసే పల్లకి. మన బాపు బొమ్మల వలనే లోకాలను గీసినదెవరో, ఎటు చూసిన చక్కని చిత్రమే కదా. జగమంతా ఒక ఆలయము, మనమంతా తన దివ్యలము, రాయైనా నమ్మితే వరమే ఇవ్వదు. మనలను దీవించుట కోసం అణువణువున మన కోసం ఉన్నది దైవం, గుండె కనులతో చూడగలిగితే.
ఎప్పుడు చూసినా కరుసుకొని ఉంటావు. మీది లవ్ మ్యారేజా? నేను పెళ్లి చేసుకోలేదు కానీ అమ్మాయి చచ్చిపోయింది. మిమ్మల్ని చేసుకున్న అదే పని చేసిందండి. నీ గుందిరా ఎప్పుడు చీరసొక్క చాలా బాగుంది. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, ప్రయాణం బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగిందా? బాగా జరిగింది. నీతో చిన్న పని ఉంది, కొంచెం పక్కస్తావా? ఏంటి కాంప్రమైజా? ఇక్కడే బతిమలకొచ్చుగా. మిస్సెస్ శైలజ గారు ఉన్నారనా? మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండి బ్రదర్. అంటే గురువు గారు మొదట్లో చెరువులోని రొయ్యి పిల్లల్ని వదులుతారా? దున్నపోతుల్ని, ఆ. కుక్క పిల్లల్ని ఆ. ఎట్లా వదులుతాము. చేపలు, రొయ్యలు, తాబేళ్లు వస్తాయి. అది మ్యాటర్. ఇదే విషయం పదే పదే రిపీట్ అయితే అబ్బే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే బోర్ కొడుద్ది. ఈ సంచి బస్సులు ఇస్తాను. డియర్ ప్యాసింజర్స్, ఇప్పుడు మీకు అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను. రండి. ఏమి తిప్పుతున్నావురా మమ్మల్ని ముళ్ళల్లో? పిల్లి గనక పిల్లల్ని తిప్పినట్టు తిప్పుతున్నావా? అది లవర్ స్పాట్. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమికులకి గుళ్ళంటిది. ఆ బెంచి కనిపిస్తుంది చూడండి. ఆ బెంచ్ మీద కూర్చుని ప్రేమికులు గాని, ఇష్టపడ్డవాళ్ళు గాని, భార్యాభర్తలు గాని ఏం కావాలని కోరుకుంటే అది జరుగుతుంది. అయితే నేను మా ఆవిడ అక్కడ కూర్చొని విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే జరిగిపోద్దా? గ్యారంటీగా జరిగిద్ది. నీకు విడాకులు వస్తాయి, మీ ఆవిడకి వేరే పెళ్లి జరిగింది. ఇది నిజంగా నిజమేనా? దేవుడి మీద ఒట్టు, ఇది మాత్రం నిజం, నన్ను నమ్మండి. ఇదిగో కృష్ణమూర్తి, మీ ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు, కొత్తగా పెళ్ళైనోళ్ళు, వెళ్ళా బల్ల మీద కూర్చోండి. అయ్యో మీరు పెద్దవాళ్ళు, మీరు వెళ్ళి కూర్చోండి. బాబాయ్ గారు మీరు పిన్ని వెళ్ళి కూర్చోండి. మేము వెళ్ళి కూర్చునేదేముందమ్మా నా రొయ్య కుర్రోళ్ళు, మీరు వెళ్ళి కూర్చోండి. వెళ్ళమ్మా. 4 అబద్ధాలు ఆడినా ఇద్దరిని కలపాలరా, పెట్టలు కొట్టినా. దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటండి ఇది? గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి. కోరుకోండి. లేడీస్ ఫస్ట్, మీరే కోరుకోండి. ఒక పని చేద్దాం, మనం అందరిలాగా ఎవరి గురించి వాళ్ళం కాకుండా ఒకరి గురించి ఒకరం కోరుకుందాం. అలాగే కానివ్వండి. ఓ ప్రేమ దేవుడా, మా కృష్ణమూర్తి గారికి మంచి అందమైన పెళ్ళాం దొరకాలి. ఆవిడికి దేవుడంటే అస్సలు నమ్మకం ఉండకూడదు. పూజలు, నోములు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు అంటూ విసిగించకూడదు. నాకు అలాంటి భార్య కావాలి మీతో చెప్పానా? లేదు. పోనీ మీకు ఎలాంటి భార్య కావాలో చెప్పండి, అలాగే కోరుకుంటాను. చెప్పండి. అచ్చం మీలాంటి భార్య కావాలి. విజయవాడ వచ్చిందండి? అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా, మీరు పడుకోండి. అన్నవరం వచ్చింది, దిగండి. సారీ అండి, రాత్రంతా నిద్రలేదు, అందుకే. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఇదిగో కిట్టమూర్తి, మీరుండటం వల్ల అసలు టైమే తెలియలేదయ్యా. అమెరికాలో ఉన్న నా కొడుకు కోడలు అన్నారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సత్యనారాయణ మూర్తి మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇదిగో కృష్ణమూర్తి, పెళ్ళంటే రొయ్యల వ్యాపారం కాదు, 100 ఏళ్ల పంట. ఏదైనా తేడా ఉంటే మగవాళ్ళు మనం సర్దుకొని పోవాలా. ఇదిగో నువ్వు నెల్లూరు తప్పకుండా బుచ్చిరెడ్డి పైన రావాలా. 2 రోజులు ఉండి రొయ్యల కొర తిరిగిపోదు. థ్యాంక్స్ అండి, మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదిగో బాబు. థ్యాంక్స్ అండి. పిల్లా పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి. చాలా పొద్దుపోయింది, రేపు గుడికాడ కలుద్దాం. వస్తానమ్మా. ఏమండి, మీరు కాటేజ్కి వెళ్ళండి, నేను కిందకి వెళ్ళేదని రూమ్ ట్రై చేస్తాను. రూమ్ దొరకపోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, లేదంటే టెంపుల్లోనో. అంత త్యాగం చేయక్కర్లేదు, ఈ టైంలో రూమ్ దొరకదు. కాటేజ్కి వెళ్దాం, పదండి. నా తిప్పలేవు, నేను పడతాను, నన్ను వదిలేండి. వద్దని చెప్తున్నానుగా, పదండి. రండి. అది ఇక్కడ ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. ఏమండి, అలా కూర్చొని నవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. దేనికి? ఈ బెడ్ పక్క రూమ్ లో వేసుకుందామని. అదే దేనికని అడుగుతున్నాను. మీరు ఇక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుందామని. ఆ రూమ్ ఇక్కడికి ఎంత దూరం ఉందండి? అదేమన్నా 7 సముద్రాల అవతలుందా? 7 అడుగుల దూరం కూడా లేదు. చూడండి కృష్ణమూర్తి గారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నన్ను నమ్ముతున్నారు. మన మనసు మంచిదైనప్పుడు, మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఏ అడ్డుగోడలు అవసరం లేదు. తప్పుకోండి.
రేపు మనం దర్శనం చేసుకోబోయే ఈ సత్యనారాయణ స్వామి మన మధ్యలో ఉన్నాడు. ఇంకేం ఆలోచించకుండా పడుకోండి, పడుకోండి. పోలీసులు ఏమోనండి, కొంప తీసి వెంకటాచలం గడ ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఇదంతా మీ వల్లే జరిగింది. అయ్యయ్యో, తలుపు తీస్తే కదా ఎవరొచ్చారో తెలిసేది. ముందు వెళ్ళి తలుపు తీయండి. అరే రే, ఎవరం చెడగొట్టినట్టున్నానే. ఏం లేదు, పొద్దున్న ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా, అందుకని గుడికాడ సలిమంట వేసి కూకున్నారు. మీరు వస్తే బాగుంటుందని చూస్తున్నారు. మేము పడుకుంటాం బాబాయ్ గారు. భలేవాడివయ్యా, జీవితంలో కొన్ని ముచ్చట్లు ఎప్పుడంటే అప్పుడు రావు. అనుభవం మీద చెప్తున్నాను. ఎడే పద రామ్మా. ఓం సూపర్ స్టార్ కృష్ణాయ నమః. ఓ చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా. మీ ఆయన 5 మార్క్స్ చేసేస్తున్నారు. నువ్వు చెయ్యి. ఇప్పుడు మా ఫేవరెట్ ఎన్టీఆర్ స్టెప్ వేస్తాను, చూసుకోండి. కానీ ఆకు చాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఇది డాన్సా? వాళ్ళ ఫ్యాన్స్ వస్తే నీ ప్యాంట్ తడుస్తుంది. కృష్ణమూర్తి, వీళ్ళ ఎదవ డాన్సులు చూడలేక చచ్చిపోతున్నాం గానీ ఓ మంచి పాట ఎత్తుకో. సారీ సార్, నాకు పాట ఎత్తుకోవడాలు పిల్లలు ఎత్తుకోవడాలు రావండి. అదేడే బాబు, మనిషి పుట్టిన తర్వాత పని పాట చేయాలి. అందుకే కదండి నేను పని చేస్తాను, ఆవిడ పాడతారు. అలాగైతే ఆవిడ్ని పాడమనండి. ఏంటండి నన్ను ఇరికించారు? ఇందులో ఇరికించడం ఏముందండి? పొద్దున్న ఎస్పీ శైలజగా పాడేశారుగా, ఇప్పుడు అలానే పాడండి. మీ ఇద్దరు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నువ్వు పాడమ్మా. ప్లీజ్ పాడండి, మీరు పాడితే చాలా బాగుంటుంది. చందమామా ఒక్క మాటుందమ్మా, నింగి దిగి రావమ్మా, నీకు చోటుందమ్మా, గుండెల్లో గుట్టంతా విప్పేసి చెప్పమ్మా, గుర్తైనా లేనంటూ దాక్కుంటే తప్పమ్మా. చందమామా ఒక్క మాటుందమ్మా, నింగి దిగి రావమ్మా, నీకు చోటుందమ్మా. సీతాకోక సిగ్గెందుకు, సిరిదరికి చేరేందుకు, నెమలిక నేనెందుకు, నువ్వేరా నా ముందుకు, చిలక గోరింక రారే నా వంక, చింతలు లేని లేవింకా, అని కోరంగా అన్ని చేరంగా నీవే ఉన్నావు ఇంకా. ఓహో చందమామా ఒక్క మాటుందమ్మా, నింగి దిగి రావమ్మా, నీకు చోటుందమ్మా. నా మనసులో తొలిసారి
ఓహో చందమామ ఒక్క మాటుందమ్మా మింగి దిగిరావమ్మా నీకు చోటుందమ్మా శైలజ గారు, ఇది మా పిన్ని ఇచ్చింది. ఎక్కడ వేయాలండి? అయ్యయ్యో, ముడుపులు వేయరు, కడతారు. పదని చూపిస్తాను, రండి. కట్టండి. థ్యాంక్ యూ. శుభతిథౌ శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాముద్దిశ్య. మీ పేరు? కృష్ణమూర్తి. గోత్రం? తెలీదు. కృష్ణమూర్తి నామధేయస్య. మీ పేరమ్మా? శైలజ. శైలజ నామధేయాయాః ధర్మపత్ని సమేతస్య. పిల్లలు? మాకింకా పెళ్లి కాలేదు. ఆ విషయం ముందే చెప్పాలి కదా. హస్తం ప్రక్షాళ్య, హస్తం ప్రక్షాళ్య, హస్తం ప్రక్షాళ్య. ఓహో, అలాగే. హస్తం ప్రక్షాళ్య. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. అక్షతలు. ఓహో, సారీ. కాస్త ఆచార వ్యవహారాలు నేర్పమ్మ ఆయన గారికి. ఓం హిరణ్య పాత్రమతో పూర్ణం దదాతే పదవ్యా సాధేతే ఏకదా. ఇందులో కూడా తీసుకుంటావా నాయన? ఐస్ క్రీమ్ పార్లర్లు తిరగగానే సరిపోదు నాయన, అప్పుడప్పుడు ఆలయాలకు కూడా వెళుతూ ఉండాలి. కాస్తంత అమ్మాయిని చూసేనే నేర్చుకో. మానో యుగంసే జాతవేదో కామస్వం పురుషం జగద్ అభివ్రజగ్న ఆగయశ్రియా మా పరిపాతయ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అన్నవరం చాలా బాగుంది కదండి. ఇక్కడే ఉండిపోతారా ఏంటి? ఒక్కరికే కాటేజ్ ఎవరుగా. శైలజ గారు, సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ అంట కదా? అవును. అంటే ఇక్కడ పూజారులు కూడా పవర్ఫుల్లేనా? మీరేంటండి దేవుణ్ణి వదిలేసి పూజారి గురించి అడుగుతున్నారు? అందరు పూజారుల గురించి నాకెందుకండి, మనకు పూజ చేసిన పూజారి గురించే నా టెన్షన్ అంతా. రండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మీకు టికెట్ తెస్తాను. పర్లేదు, నేను తీసుకుంటాను. ముందు మీరు వెళ్ళి మీ ట్రైన్ టికెట్ తీసుకోండి. సరే అండి. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పండి. మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. నమస్తే సార్. ఏం సార్ మా చెల్లెమ్మ ఎక్కడ? ఇంకా లగ్గం చేసుకోవాలి. మూసుకొని రైల్వే స్టేషన్ పోనివా? సరే కూర్చోండి సార్, పోదాము. ఏం సార్ దేవుని దర్శనం బాగైందా? ఏం సార్ వెళ్ళేటప్పుడు మంచుకున్నారు, ఇప్పుడేమైంది సార్? లవ్ లో పడ్డావులే. పోనీవే. ఈ ముఖం చూస్తేనే తెలుస్తుంది సార్, ఇంతమందిని చూడలే. ఈ ముసి నవ్వులు లవ్ లో పడ్డాను తప్ప ఎవ్వనికి రాదు. బరంపురం బస్ ఎన్నింటి బయలుదేరుతుందో కొంచెం కనుక్కొని చెప్తారా? కుర్రాన్ని పంపిస్తాను, కనుక్కొస్తాడు, మీరు రూమ్కి వెళ్ళండి. ఓకే. మేడం, బరంపురం వెళ్ళే బస్సు ఇంకో అరగంటలో ఇక్కడ నుంచి బయలుదేరుతుందంట మేడం. ఇంకో అరగంటలోనా? మళ్ళీ ఎప్పుడుంది? మళ్ళీ రేపు ఉదయం వరకు వేరే బస్సే లేదు. లేదా? అయ్యయ్యో, ఇప్పుడెలా? కృష్ణమూర్తి గారు ఎప్పుడు వస్తారో ఏంటో. అయ్యయ్యో,
కనీసం అడ్రస్ కూడా అడగలేదు. నా అడ్రస్ ఇస్తాను. నేను అర్జెంట్ గా వెళ్తున్నాను. కృష్ణమూర్తి గారు రాగానే ఈ కీస్ తో పాటు ఈ పుస్తకం కూడా ఇస్తారా? అలాగేనమ్మా. ఇంకో 10 నిమిషాల్లో వస్తే బస్ స్టాండ్ కి రమ్మనండి ప్లీజ్. సరేనమ్మా. ఏమండి తప్పకుండా చెప్తారుగా? తప్పకుండా చెప్తానమ్మా. ఇదిగో కాటేజ్ వికెట్ చేస్తున్నాం. నేను రిసీట్ రాసిస్తాను, అక్కడ రిఫండ్ కౌంటర్ ఉంటుంది, దాంట్లో తీసుకోండి. అలాగే అండి. ఏమండి 11 నెంబర్ కాటేజ్కి తాళం వేసింది శైలజ్ గారు. వెళ్ళిపోయారండి. మీరు తొందరగా వస్తే బస్ స్టాండ్కి రమ్మన్నారు. ఎంతసేపు అయింది? ఇప్పుడే 10 నిమిషాలు అయింది. ఏమండి తాళాలు మీకు ఏమన్నారు? అటు అర్జెంట్గా బస్ స్టాండ్కి పోయి. ఏమైంది సార్? మేడం ఊరెళ్ళిందే. అరే గట్టెట్లా పోయింది? మీరేం పరిచయం కాకూడదు. తర్వాత చెప్తా పోనీ. నేను తీసుకుపోతా సార్. ఏంటండి ఇది? మాట మాత్రమే చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. చాలా అన్యాయం అండి ఇది. అది కాదండి, ఇప్పుడు ఈ బస్ వెళ్ళిపోతే రేపటి వరకు మళ్ళీ బస్ లేదు. అయితే మాత్రం ఇలా చెప్పకుండా వెళ్ళిపోతారా? మళ్ళీ కనిపించరేమని ఎంత కంగారు పడ్డాను తెలుసా? సారీ అండి, నేను కూడా మీతో చెప్పకుండా వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాను. మొత్తానికి వచ్చేసారు, థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. శైలజ గారు మీ అడ్రస్? అదేంటండి, నా అడ్రస్ ఫోన్ నంబరు సత్యనారాయణ స్వామి వ్రతం అనే పుస్తకంలో మొదటి పేజీ మీద రాసి మీకు ఇవ్వమని రిసెప్షన్ లో ఇచ్చాను. ఆయన మీకు ఇవ్వలేదా? ఇచ్చారా? అయితే సరే, మర్చిపోయి ఉంటాడు, నేను తీసుకుంటానండి. తప్పకుండా మీకు ఫోన్ చేసిన అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తానండి. అలాగే మీరు కూడా నా ఫోన్ నెంబరు అడ్రస్ తీసుకొని తప్పకుండా నాకు ఫోన్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. అయ్యో సారీ, ఇదిగోండి గిఫ్ట్, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. సరే బాయ్. బాయ్. థ్యాంక్స్ యాదగిరి, సమయానికి నువ్వు తీసుకెళ్ళబెడతాను కలిసింది. మీరిద్దరు కలిసిర్రు, అది చాలు. ఈ అన్నవరం వస్తే యాదగిరిని యాడ్ చేసుకోర్రి బస్. ఏమండి, మీకు శైలజ గారు సత్యనారాయణ స్వామి బుక్ ఇచ్చారట కదా, అది కొంచెం ఇస్తారా? అలాగే సార్. ఏంటండి వెతుకుతున్నారు? తను ఇచ్చింది కదా. ఇచ్చారండి, ఇక్కడే పెట్టాను, అదే కనిపించడం లేదు, వెతుకుతున్నా. వెతకటం ఏంటండి, అది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి చూడండి సార్. సారీ సార్, అది ఎక్కడో మిస్ అయింది. హైదరాబాద్ నుంచి మాకేం తెచ్చావు? చాలా తీసుకొచ్చా. ఇవాళ మేము స్కూల్ కి వెళ్ళాం, నీతోనే ఆడుకుంటాం. మీరు స్కూల్ కి వెళ్ళకపోతే నేను మీకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇవ్వను, అంతే. వద్దొద్దు వెళ్తాం, వద్దొద్దు వెళ్తాం. గుడ్ గర్ల్స్. ఇప్పుడు ఇవి తీసుకోండి, మిగతావి సాయంత్రం మీరు స్కూల్ నుంచి రాగానే ఇస్తాను. ఏమ్మా, దర్శనం అది బాగా జరిగిందా? బాగా జరిగిందన్నయ్య, ఉత్సవాలు కదా, బాగా రద్దీగా ఉంది, అందుకే పొద్దున్నే వెళ్ళాం. వెళ్ళామంటున్నావు, ఇంకెవరు వచ్చారేంటి? అంటే హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వస్తుంటే ఓ ఫ్యామిలీ వాళ్ళు పరిచయం అయ్యారు, అందరం కలిసి వెళ్ళాం. అవునమ్మా, నీ వీసా సంగతి ఏమైంది? ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, అంతా బానే జరిగింది. కన్ఫర్మేషన్ టీటీఎస్ ద్వారా పోస్టులు పంపిస్తా ఉన్నారు. పోన్లే అమ్మా,
ఆ భగవంతుడి దైవాలన్నీ సవ్యంగా జరిగితే నువ్వు అమెరికాలో ఎంఎస్ చదవాలన్న కోరిక కూడా తీరుతుంది. సర్లేమ్మా, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. భోజనాలు అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరేంటండి బాబు పెళ్లి విషయం మాట్లాడకుండా అమెరికా వెళ్తావా, వీసా అది వచ్చిందా అని అడుగుతారు. మళ్ళీ మొదలు పెట్టింది. ఏంటి ఏం మాట్లాడకుండా వచ్చేస్తున్నారు? అది అంత దూరం జర్నీ చేసి వచ్చిందిగా, కొంతసేపు ఉండగా మాట్లాడతానులే. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, ఉన్న డబ్బులన్నీ మా చెల్లెలు అమెరికా చదువులని తగలేస్తే మాత్రం నేను ఊరుకోను. అయినా పలాస సంబంధం వాళ్ళకి శైలజ నచ్చిందన్నారు కదా, పైగా కట్నం డబ్బులు కూడా అడగట్లేదు. ఎలాగోలా నచ్చ చెప్పి ఒప్పించండి. ఏం బాబు దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది పిన్ని, ఇదిగో ప్రసాదం. బంజారా హిల్స్ పోనీ. అదేంటండి నేను పిలిచినట్టు మీరెక్కారు? సారీ అండి, నా బాయ్ ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగా, అయితే వెళ్ళండి. పోనీ ఆటో. హలో హలో, ఆర్ యు మిస్టర్ కృష్ణమూర్తి? ఎస్. విల్ యు జాయిన్ టుడే? అవునండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ కృష్ణమూర్తి. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. చూడు కృష్ణమూర్తి, ఈ రోజు ఈ కంపెనీ స్టేజీ రావడానికి కారణం నేను గొప్ప బిజినెస్ మ్యాన్ కావటం వల్ల కాదు, హ్యుమానిటీ ఉండటం వల్లనే. నేను ఏ విషయమైనా కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తాను. సార్, ఓ అనాథమైన నువ్వు కష్టపడి స్కాలర్షిప్ మీద చదువుకుని ఈ స్టేజ్కి వచ్చావంటే నీలో ఉన్న కసి పట్టుదల నేను అంచనా వేయగలను. అందుకే నీకు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయటం లేదు. నువ్వు కూడా నన్ను డిసప్పాయింట్ చేయనుకుంటున్నాను. షూర్ సార్, ఐ డూ మై బెస్ట్. ఆల్ ది బెస్ట్. లేకపోతే ఈ ఆఫీస్ ఏమైపోతావు. గుడ్ మార్నింగ్ మేడం. ఏ రాజు. ఏ కృష్ణమూర్తి, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ జాయిన్ అవుతున్నాను. నాకు ముందే తెలుసు బస్సు, నీ ఫేస్ లో కసాలాంటిది. హలో. బిహేవ్ యువర్సెల్ఫ్. హి ఇస్ అవర్ మార్కెటింగ్ చీఫ్. సారీ సార్. ఏ మళ్ళీ మనకు సారీ ఏంటి? రాజు ఇక్కడ అటెండర్ ఒక ముందే నాకు మంచి ఫ్రెండ్. ఆ చనువుతోనే అలా అన్నాడు. డోంట్ మిస్టేక్ హిమ్. దిస్ ఈజ్ యువర్ సీట్ సార్. మన ఛానల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. జస్ట్ గో త్రూ. థ్యాంక్ యూ. బాసు, మీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ ఆఫీస్ లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. అతని విషయంలో మీరు చాలా జాగ్రత్త ఉండాలి. ఈ టీవీ ఛానల్ మొత్తం ఆయన మీదే ఆధారపడి ఉంది. ఆయన లేకపోతే ఈ కంపెనీ ఎప్పుడు మూసేసేవారు. మనమంతా అతని దయాదాక్షణ్యాల మీదే బతుకుతున్నాం అని ఆడి ఓడి ఫీలింగ్. ఎవరైనా? ది గ్రేట్ మార్కండేయులు. ఏంటయ్యా, ఏంటి ప్రాబ్లం? నీ కడుపు వచ్చింది అంతే కదా? కడుపు నాకు కాదు సార్, మన హీరోయిన్ కి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీనికే ఉందయ్యా, వెరీ సింపుల్. ఏమిటది? ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించేయి. అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్. ఏమిటయ్యా అది? హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి. అబ్బో, మేజర్ ప్రాబ్లం. అయితే ఓ పని చేయి. ఏంటి? హీరోయిన్ మార్చేయి. మార్చడం ఎందుకు సార్? చాలా సింపుల్. ఏంటి? కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి. చిన్నప్పుడు హీరోయిన్ 2 నెలల పాటు చూపించండి. ఈ లోపల హీరోయిన్ డెలివరీ అయిపోతే ప్రాబ్లం సాల్వ్. సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా అని వాడికి సెకండ్ ఇస్తావేంటి? నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చిందంటే నాకు ఈ సెకండ్. తీసుకోండి. కూర్చోమంటే కూర్చోటనా? వెళ్ళా. అలాగే సార్. చూడు రఘురామ్, వీడి సోదరులో పడి అసలు విషయం మర్చిపోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ ఫ్లైట్ ఖాళీ అవుతుంది కదా, దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు? సార్, నిన్నంతా బాగా ఆలోచించి ఓ మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్. ఏంటది? ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తుంటారు కదా, మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7-8 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెంటబెట్టుకెళ్ళి ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతుంది సార్. అసలు ఇంతోటి దానికోసం దీనికోసం వీకెండ్ ఆలోచించాలా? అసలు ఆధారం టీవీ ఎక్కడ చూస్తాడా? యూత్ టీవీ ముందు కూర్చుంటారా, థియేటర్కి వెళ్తారా? ఏడ్చినట్టే ఉంది నీ ప్లాను. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. హలో సార్, నమస్కారం సార్. సార్ వస్తున్నాను సార్. తప్పకా సార్. సార్ మిమ్మల్ని కదా సార్. కమాన్ ఫాలో మీ. సార్ నమస్కారం సార్. ఏమయ్యా మార్కండేయులు, సండే స్లాట్ గురించి ఏం ఆలోచించావు? అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటి? విజయవంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి, అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా? ఏమైనా కొత్తగా ఆలోచించు. ఏమయ్యా రఘురావు సార్, నువ్వేమైనా ఆలోచించావా? వాడు మొహం, వాడు ఏం ఆలోచిస్తాడు సార్? చిన్న బుర్ర, ఎవరు చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 minutes టైం ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్ ఐడియా సార్.
హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి అదిరిపోతుంది సార్ అసలు. వండర్ఫుల్ మార్వెలస్. సార్ ఆ ఐడియా వచ్చింది అసలు. ఏంటి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఓకే, సార్, ఇది పని నేను చూసుకోండి. చూసుకుంటాను సార్. పదా. హాయ్. హాయ్ హలో. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ రాజు ఇల్రా. సార్ సార్ ఆ అమ్మాయి ఎక్కడ ఉందండి? ఆ అమ్మాయి ఇక్కడే పనిచేస్తుంది సార్. పేరు యామిని. మీకు తెలుసా? తన లవరేదో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని చెప్పి. మీరు నమ్మేశారా? ప్రాక్టికల్ జోక్స్ తో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరినీ పిచ్చోళ్ళు చేస్తుంటుంది సార్. ఓహో, ఒకసారి నా క్యాబిన్కి రమ్మని. మేడం, కొత్తగా వచ్చిన మార్కెటింగ్ చీఫ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. మ్యారీడా బ్యాచులరా? నేను ఇంకా బ్యాచిలర్ మేడం. చి నిన్ను కాదు, మీ చీఫ్. ఆయన ఇంకా బ్యాచిలర్ మేడం. బాగుంటాడా? ఇప్పుడు దాకా బానే ఉన్నారు మరి. ఓకే, వస్తున్నాను పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నాడు మీ లవరు? బాగున్నాడా? అది అంటే ఉన్నాడా పోయాడా? సారీ అండి, ఆఫీస్కి లేట్ అవుతుందని. చూడండి, సృష్టిలో చావులేని ప్రేమ ఒకటే. చిన్న చిన్న అవసరాల కోసం దాన్ని చంపే ప్రయత్నం చేయకండి ప్లీజ్. ఏంటండి ఇది? గిఫ్ట్. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి. మనసే నిన్నే కోరిందిగా, ఈ వరసే ఎంతో బాగుందిగా. తెలిసని తొలిసారిగా ఇదే తొలి తొలి ప్రేమని, మనసు మారాం చేసేనే నీ జతై నిలవాలని ఈ రోజే. రమ్మని పిలిచిన స్నేహమా, మనసిమ్మని అడిగిన వేళ మౌనమా. ఏ చోట నువ్వున్నా నీతోటే నేనున్నా అంటుంది నాలో చెవి నీ ప్రాణం. కమ్మని కలలకు రూపమా, జత కమ్మని తరిమెను ప్రేమ ప్రియతమా. నీ మాటే వింటున్నా, నీ వెంటే వస్తున్నా, నా పంచ ప్రాణాలన్నీ నువ్వు.
శైలు అమ్మా శైలు నీతో కొంచెం మాట్లాడాలమ్మా దా. ఏమి లేదమ్మా, మొన్న పలాస్ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి కూడా అమెరికా ట్రయల్స్లో ఉన్నాడు. నీకు ఇష్టమైతే. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్య. నువ్వేమన్నా ఇంకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా శైలు? మంచి సంబంధాలు ఒకసారి మిస్ అయితే మళ్ళీ రావు. ఆ అబ్బాయి నీ ఫోటో చూసి నచ్చింది అన్నాడట. వారం రోజుల్లో పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తామంటున్నారు. ఒకవేళ నీకు వీసా రాకపోతే అబ్బాయి ద్వారా అమెరికా వెళ్ళొచ్చమ్మా. కావాలంటే నీ పెళ్ళైన తర్వాత చదువుకుంటామని కండిషన్ పెడదామమ్మా. అది కాదన్నయ్య, నా చదువు పూర్తయ్యాకే. అదయ్యాకే ఇదని ఫిక్స్ అయిపోతే జీవితంలో మనం ఏం చేయలేం శైలు. అయినా మేము ఇప్పుడేం పెళ్లి చేయట్లేదు కదా. ఒకరికొకరు నచ్చాకే పెళ్లి అయినా శోభనం అయినా పిల్లలైనా. అవునమ్మా. అమ్మాయి పెళ్లి చూపులకు ఒప్పుకుంది, మీరు ఇంకేం ఉపన్యాసం ఇవ్వకండి. ఏమా ఫోన్ చేయమంటావు వాళ్ళకి? భలేవారండి, ఏ అమ్మాయి అయినా నన్ను చూసుకోవడానికి అబ్బాయిని పిలువాని అని చెప్తుందా ఏంటి? పదండి వెళ్ళి ఫోన్ చేద్దాం. రండి. ఓకే. హలో. హాయ్ ప్లీజ్. అలాగే. కాఫీ తాగడానికి వెళ్దామండి. నేను అందమైన అమ్మాయిలతో కాఫీ తాగనండి. మీరు భలే మాట్లాడతారండి. నేను అందంగా ఉన్నానా? ఉండుంటారు, లేకపోతే ఛానల్ వాళ్ళు మిమ్మల్ని తీసుకోరుగా. ఆటో హైజాక్ కోపం మీకు ఇంకా పోనట్టుంది. పోనట్టే ఉంది, లేకపోతే మీ డ్రెస్ బాగుందని చెప్పేవాడిగా. ఈ డ్రెస్ నిజంగా బాగుందండి. బాగుండే ఉంటుంది, లేకపోతే మీరు వేసుకోరుగా. అయ్యో బాబోయ్, మీతో మాట్లాడడం చాలా కష్టం అండి. యునో, మాట్లాడకుండా ఉంటాం చాలా ఈజీ. ఎక్స్క్యూజ్ మీ. నాతో మాట్లాడడం మీకు ఇబ్బందిగా ఉందా అండి? చూడండి, ఇలా ఆఫీస్ టైంలో పని వదిలేసి కబుర్లు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఏమనుకోవద్దు. మీరు నాకు బాగా నచ్చారండి. అంటే వర్క్ లో మీ సిన్సియారిటీ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్. అయితే మీకు నా మీద కోపం పోయినట్టేగా? పోయినట్టే ఉంది, లేకపోతే థ్యాంక్స్ చెప్పనుగా. సో ఇవాళ లంచ్ కలిసి చేద్దామా? ఓకే. పక్కా? పక్కా. ఏమైందండి? ఏం లేదు, మీరు బయలుదేరండి. ఓకే. హలో. హలో అనయ్య, ఫోన్. హలో, నమస్కారం అండి, బాగున్నారా? ఏమా ఇట్రా. పలాస్ నుంచి ఫోన్ వచ్చిందే. అబ్బాయి ఢిల్లీ వెళ్తున్నాడంట. అందుకోసం మన శైలిని చూస్తానికి రేపే వస్తానంటున్నారు. అన్నీ కుదిరితే 2 నెలల్లో పెళ్లి చేయాలంటున్నారే. ఎంతైనా మన శైలజ అదృష్టవంతురాలండి. అనుకున్నట్టే అమెరికా సంబంధం కుదురుతుంది. ఏమ్మా మరదలా, వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మా తమ్ముడు నిన్ను చూసేసరికి మాటలు తడబడిపోవాలి. స్వామి, కృష్ణమూర్తిని త్వరగా కలిసేలా చూడు. ఏదో ఒకటి చేసి ఈ గంట నుంచి నువ్వే కట్టెక్కించాలి. ఏంటి బాబాయ్ ఇంత సడన్ గా వచ్చావు? ఎరా, ఇంటికి రావడం కూడా ఇష్టం లేదా? సరే పెడతా. అది కాదు బాబాయ్, నువ్వు ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చావు కదా అని. రా బాబాయ్. ఒంటరిగా బయలుదేరిన ఆడపిల్ల ఇంటికి సేఫ్ గా చేరిందో లేదో ఫోన్ చేసి చెప్పడం చేత కాదు, కానీ చెట్టంత మగాడు వస్తుంటే అడ్వాన్స్ గా ఫోన్ చేసి చెప్పాలి. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. సర్లే. బాగున్నారా మావయ్య గారు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? రే, ముందడగాల్సిన ప్రశ్న ఎదిరా. అందుకే ఆడపిల్లలకి ఆప్యాయత ఎక్కువ అన్నారు. నువ్వు పెరిగావు గానీ ఆప్యాయత లేదు, ప్రేమ లేదు. బాబాయ్, నీ తిట్టుడు కార్యక్రమం ఆపితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఆగదు కానీ నువ్వు చెప్పాల్సింది చెప్పుకో. ఏం లేదు బాబాయ్, మన శైలుకి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి వాళ్ళు రేపే అమ్మాయిని చూస్తానికి వస్తున్నారు. అరే రే రే, అయితే నా బంగారు తల్లి పెళ్లి కూతురు అవుతుందన్నమాట. ఏది ఏది ఏది? అదేంట్రా, శైలజ అదోలా ఉంది? అదే బాబాయ్, నాకు అర్థం కావట్లేదు. ఏమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? ఈ సంబంధమే ఇష్టం లేదా, లేక అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంకా హైయర్ స్టడీస్ చదవాలన్నదే నా ఆశ బాబాయ్. ఏం ఆలోచిస్తున్నావు బాబాయ్? నన్ను ఈ పెళ్లికి ఎలా ఒప్పించాలనా? లేదు, మీ అమ్మా నాన్న బతుకుంటే ఈ పరిస్థితుల్లో ఏం చేసేవారా అని ఆలోచిస్తున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.